హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే, ఈరోజు ఒక మెయిన్ హ్యాపీ విషయం అనమాట. అదేంటే ప్రతి ఒక్క యూట్యూబరు మెయిన్‌గా కష్టపడేది డబ్బుల కోసమే. ఖచ్చితంగా చెప్తున్నాను, డబ్బుల కోసమే కష్టపడతాడు. సో, వాళ్ళలో నేను కూడా ఒకడనమాట ఖచ్చితంగా. సో, ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కష్టపడిన దానికి ఈరోజైతే ఫలితం అయితే దక్కిందనమాట. అది ఏంటంటే మీకు చాలామందికి తెలుసు. యాక్చువల్‌గా ఒక యూట్యూబ్ ఛానల్‌లో అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా అది మానిటైజేషన్‌కైతే ఎనేబుల్ అవ్వాలని. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. 4000 వాచ్ టైమ్, 4000 అవర్స్ వాచ్ టైమ్ రావాలి. అండ్ అంతేకాకుండా దాంతో పాటు 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలని. ఇది నేను ఈ యూట్యూబ్‌లో అయితే నాకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితే పట్టింది నాకు ఇది రావడానికి. దీంట్లో చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. అంటే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ అయితే నేను కరెక్ట్‌గా దాంట్లో టైం అనేది దానికి స్పెండ్ చేయలేకపోయాననమాట. ఆ తర్వాత నేను దానికి 1 ఇయర్ ఎగ్జాక్ట్‌గా కష్టపడినప్పుడు, అంటే ఆల్మోస్ట్ నాకు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే నాకు జస్ట్ 9 నెలల్లోనే నాకు మానిటైజేషన్‌కైతే నా 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయింది వాచ్ టైమ్. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్‌లో వచ్చేసారు. సో, ప్రతి ఒక్క యూట్యూబర్ మెయిన్‌గా వెయిట్ చేసేదే దీనికోసమే అనమాట. చూడండి, చూస్తున్నారు కదా! గూగుల్ యాడ్సెన్స్ అనమాట. చూడండి, యాక్చువల్లీ నాకు ఇది ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాకే రావాల్సింది. నేను చేసిన ఒక్క మిస్టేక్ వల్ల నాకు ఆల్మోస్ట్ 1 మంత్ అయితే లేట్ అయిపోయింది. సో, ఆ మిస్టేక్ ఏంటంటే, నేను ఆల్రెడీ అడ్రస్ డెలివర్ చేస్తారు కదా ఇది. సో, ఆ అడ్రస్ అయితే నేను తప్పు పెట్టాననమాట. యాక్చువల్లీ విలేజ్ మా ఊరు అడ్రస్ అయితే ఇచ్చాను. ఆ అడ్రస్ కూడా నేను నార్మల్‌గా ఆల్రెడీ ఇచ్చాను కదా అనేసి మళ్ళీ ఒక పిన్ కోడ్ అయితే పంపించడానికి ఒకసారి రీకన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అడ్రస్. అక్కడ నేను తప్పు చేశాను. అప్పుడేంటంటే వేరే నా పాన్ కార్డ్ అడ్రస్ ఒకటైతే డెలివరీ అయింది. అక్కడ ఒక సిటీ అనమాట, అది శ్రీనివాసపూర్ అనేసి. అక్కడైతే నేను ఇచ్చేసాను. జస్ట్ పిన్ కోడ్ నియర్ శ్రీరామ్ టెంపుల్ అని ఇచ్చేసాను. అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అనమాట. సో, అక్కడ నాకు ఆల్మోస్ట్ 25 డేస్ టైం పట్టిపోయింది. అంటే 3 వీక్స్ మినిమమ్ టైం తీసుకుంటారు. అంటే ఫస్ట్ టైం సెండ్ చేశాక పిన్ అనేది మనకి గూగుల్ యాడ్సెన్స్ అనేది 3 వీక్స్ టైం పడుతుంది. ఆ 3 వీక్స్‌లో ఒకవేళ మనకి రిసీవ్ అవ్వలేదనుకోండి, 3 వీక్స్ తర్వాత మళ్ళీ మనము అప్లై చేసుకోవచ్చు, రీసెండ్ చేయొచ్చు. ఇలా 3 టైమ్స్ చేసుకోవచ్చు. అలా నాకు ఫస్ట్ టైం అయితే అవ్వలేదు. ఆ తర్వాత ఇక్కడ నేను సెకండ్ టైమ్ వచ్చి, యాక్చువల్లీ నేను హైదరాబాద్‌లో ఉంటాను కదా! ఆ తర్వాత నేను సెకండ్ టైము మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికైతే నేను పెట్టుకున్నాను. సో, సెకండ్ టైమ్ అయితే నాకు ఆల్మోస్ట్ నేను ఒక 10-15 డేస్ ఏమో పట్టొచ్చు అని నేను అనుకున్నాను. బట్ ఎగ్జాక్ట్‌లీ నాకు జస్ట్ 1 వీక్‌లో జస్ట్ 1 వీక్‌లో నాకు ఈ యాడ్సెన్స్ అయితే కొరియర్‌తో వచ్చేసింది, ఈ పిన్ అనేది. సో, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాననమాట దీనికోసము. ఓకేనా. సో, నేను చాలా వరకు వీడియోలు చూశాను నేను. అందరూ ఓపెన్ చేస్తుంటే ఇలా నేనెప్పుడు ఓపెన్ చేస్తాను అనుకునేవాడిని అనమాట ఒకప్పుడు. బట్ ఇలాంటి మొమెంట్ నాకు కూడా వచ్చిందంటే అది నిజంగా ఖచ్చితంగా ఇది మీ వల్లే అన్నమాట. మీరు నా వీడియోస్ చూసి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే నేను ఈ స్టేజ్‌కి అయితే వచ్చాను. సో, ఇప్పుడైతే నేను దీన్ని రిమూవ్ చేద్దాము. ఇది రిమూవ్ సైడ్ ఎడ్జెస్ ఫస్ట్ అని ఉంది. ఓకేనా. మనమైతే దీన్ని చింపేద్దాం. ఓకే, ఓపెన్ అయింది. జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ ఒక గూగుల్ యాడ్సెన్స్ అని వేసి ఆ తర్వాత స్టాంప్ ఒకటి వేశారు. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? స్టాంప్ మీద మనకు వచ్చేసి సరిగ్గా ఎగ్జాక్ట్లీ కనిపించట్లేదు. రామచంద్రాపురం అని ఏదో ఒకటి వేశారు. అంతకుమించి ఏం కనిపించట్లేదు. అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి గూగుల్ అని చేసి స్పీడ్ పోస్ట్ అని ఉంది. స్పీడ్ పోస్ట్ వచ్చేసి ఇంకా అకౌంట్ నెంబర్ ఏదో ఇచ్చారు. ఆ తర్వాత బార్ కార్డ్ ఒకటి, తర్వాత మన అడ్రస్ అయితే ఇచ్చేసి రాకీ సి అని ఇచ్చేసి అడ్రస్ కానీ ఇచ్చారు. అండ్ ఇఫ్ అన్డెలివరబుల్ అవ్వకపోతే ఈ అడ్రస్కి మళ్ళీ మనకి రిటర్న్ చేయమని ఇచ్చారనమాట. ఇది నేను తర్వాత ఇప్పుడు పెట్టిన అడ్రస్ అయితే. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం మనము. ఇక్కడ మనకి చూడండి, బ్లాక్ కలర్లో పిన్, జస్ట్ ఒక జిగ్జాగ్ టైప్ ఇచ్చేసి జెడ్ టైపు, జస్ట్ అక్కడ పిన్ అని ఇచ్చారు మనకి గోల్డ్ కలర్ టైప్లో. ఓకే, పక్కన పెట్టేద్దాం మనము. సో, మెయిన్ ఇది అన్నమాట. సో, చూడండి, ఇదే నేను పిన్ అక్కడ బ్లర్ చేశాను, ఏమనుకోకండి. ఓకేనా. సో, ఇక్కడ ఏం లేదు, యువర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పిన్ అని ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి సైన్ ఇన్ టు యువర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్, గో టు పేమెంట్స్ దెన్ వెరిఫికేషన్ చెక్, ఎంటర్ యువర్ పిన్ అండ్ క్లిక్ సబ్మిట్, ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ అవైలబుల్ హియర్ అని. ప్లీజ్ నోట్ దట్
ప్లీజ్ నోట్ దట్ వీ విల్ స్టాప్ సర్వింగ్ యాడ్స్ త్రూ యువర్ అకౌంట్ ఇఫ్ యూ డూ నాట్ యూజ్ దిస్ పిన్ వెరిఫై అడ్రస్ విత్ ఇన్ 4 months. థ్యాంక్స్. అంటే మనం 4 months లోపల ఈ పిన్ అనేది వెరిఫికేషన్ చేసుకో, అంటే మనకు ఆల్రెడీ వచ్చింది కదా, సో 4 months లోపల మనము ఇది ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒకవేళ 4 months లోపల మనం వెరిఫికేషన్ చేసుకోలేదనుకో, తర్వాత మనకి యాడ్స్ అనేది ఆఫ్ అయిపోతాయి, ఆఫ్ చేసేస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఎటువంటి యాడ్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్లే అవ్వవు, దాని నుంచి మనకు అమౌంట్ అయితే రాదు. ఇది ఇంకా ఆ తర్వాత మనకి వేస్ట్, యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా వేస్టే అనమాట. ఆ తర్వాత దానికి మళ్ళీ మనం యాడ్సెన్స్ అనేది రావాలంటే చాలా ప్రాబ్లమ్స్, చాలా సిచ్యుయేషన్స్, సివియర్ కండిషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చాలామందికి ఇలాంటివి అయితే నేను యూట్యూబ్లో చూసే ఉంటాను. చాలామంది యూట్యూబర్స్ నేను చూశాను కింద కామెంట్స్లో దీని గురించి. దాని కామెంట్ చేశారు, నాకు ఇట్లయింది బ్రో, ఇట్లయింది అని వాళ్ళు చెప్పారు. సో ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాకూడదు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే మనము ఈ పిన్ అయితే ఎంటర్ చేయాలి. సో ఓకేనా. సో గైస్, ఇది నా మెయిన్, ఇది నా సక్సెస్ అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈ వీడియో మనకి మెయిన్ మన ఛానల్స్ మానిటైజేషన్ ఇవ్వడానికి మెయిన్ ఒకే ఒక వీడియో రీజన్, ఒక కారణం ఉందన్నమాట. ఆల్మోస్ట్ మన మానిటైజేషన్ 4000 వాచ్ టైంలో ఆల్మోస్ట్ 70 to 75% ఆ ఒక్క వీడియో వల్లే నాకు మానిటైజేషన్ అయింది. అది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఓకేనా గైస్. సో మన ఛానల్ ఇప్పటిదాకా మీరు నా ఛానల్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్